మందికి నిత్యం మద్యం సేవించే అలవాటు ఉంటుంది. ఆల్కహాల్ వ్యసనం అనేది త్వరగా వదులుకోలేని ఓ దురలవాటు. కొందరు ఇంట్లో ఒంటరిగా తాగేందుకు ఇష్టపడితే మరికొందరు స్నేహితుడితో లేదా పార్టీలో మద్యం సేవిస్తుంటారు. అయితే రెగ్యులర్గా ఆల్కహాల్ తాగితే శరీరం కొద్దిగా అనారోగ్యం పాలవుతుంది. ముఖ్యంగా కిడ్నీలు, లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ. అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరిగిపోతాయి. ఇక రక్తపోటు సంగతి సరే. వాస్తవానికి ఆల్కహాలిక్ పానీయాల్లో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్ అకస్మాత్తుగా పెరుగుతుంది. అయితే అందరి శరీరంలో ఒకే విధంగా స్పందన ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. ఆల్కహాల్ ప్రతి వ్యక్తి శరీరంలో వివిధ ప్రతిచర్యలను కలిగిస్తుంది. అతిగా తాగడం వల్ల శరీరంలో చక్కెరను నియంత్రించే సామర్థ్యం తగ్గిపోతుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లో ఈ రిస్క్ చాలా ఎక్కువ. ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ ఉన్న వారిలో బ్లడ్ షుగర్ పడిపోతుంది. రక్తంలో చక్కెర అకస్మాత్తుగా తగ్గడం వివిధ శరీర సమస్యలను కలిగిస్తుంది. అయితే సాధారణంగా ఆల్కహాలిక్ పానీయాల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కూడా పెరగవచ్చు. అధిక రక్తపోటు సమస్యను కలిగిస్తుంది. అయితే ఆల్కహాల్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచినంత వరకు హానికరం కాదు. రక్తంలో చక్కెర చాలా తక్కువగా ఉంటే ఆహారం సేవించుకుంటా ఆల్కహాల్ మాత్రమే తీసుకోకూడదు. ఫలితంగా కాలేయం ఆల్కహాల్ను జీర్ణం చేయడంలో వైఫల్యం చెందే ప్రమాదం ఉంది. ఏదేమైనప్పటికీ డయాబెటీస్ రోగులు ఆల్కహాల్ సేవించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.